ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును. క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును. క్షేమములెన్నో పొందేదవు. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ఎడతెగక నీవు ప్రార్థించిన, విసుగాక నీవు ప్రార్థించిన, ఎడతెగక నీవు ప్రార్థించిన, విసుగాక నీవు ప్రార్థించిన, సమస్తమును నీవు పొందేదవు. తప్పక న్యాయము పొందేదవు. సమస్తమును నీవు పొందేదవు. తప్పక న్యాయము పొందేదవు. నీ కొరకై ప్రభు వేచి ఉన్నాడు. ప్రార్థనలు కనిపెట్టుము. నీ కొరకై ప్రభు వేచి ఉన్నాడు. ప్రార్థనలు కనిపెట్టుము. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. కష్టము నష్టము కలిగినను, శోధన బాధలు వచ్చినను, కష్టము నష్టము కలిగినను, శోధన బాధలు వచ్చినను, సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరచినను, సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరచినను, భయపడకుము, ప్రభువే నీకు జయమునిచ్చును. భయపడకుము, ప్రభువే నీకు జయమునిచ్చును. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రభువే మనతో సెలవిచ్చెను, మెలకువగా నుండి ప్రార్థించుమని. ప్రభువే మనతో సెలవిచ్చెను, మెలకువగా నుండి ప్రార్థించుమని. విశ్వాసం కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించిన, విశ్వాసం కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించిన, సాతాను దుర్గములను పడగొట్టి బలము పొందేదవు. సాతాను దుర్గములను పడగొట్టి బలము పొందేదవు. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము.
నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రభువచ్చు వేళాయే గమనించుము, ఆత్మ వలన విషయములో. ప్రభువచ్చు వేళాయే గమనించుము, ఆత్మ వలన ప్రతి విషయములో. ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో. ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో. పరిశుద్ధుల కొరకై విజ్ఞాపన చేయుచు మెలకువగా నుండుడి. పరిశుద్ధుల కొరకై విజ్ఞాపన చేయుచు మెలకువగా నుండుడి. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. యెరూషలేము క్షేమముకై, అన్యజనుల రక్షణకై. యెరూషలేము క్షేమముకై, అన్యజనుల రక్షణకై. భారముతో నీవు ప్రార్థించినా ప్రభువే నీకు ఫలమిచ్చును. భారముతో నీవు ప్రార్థించినా ప్రభువే నీకు ఫలమిచ్చును. వారి క్షేమమునకు ఆధారమాగును. వారి క్షేమమునకు ఆధారమాగును. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ఈ సమయంలో ప్రార్థన కొరకై కొన్ని మాటలను చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక దేవుని వాక్యంలో నుండి, పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుండి అపొస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని
మనం అందరం కలిసి చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 4:12. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్తున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారినై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయగాక. ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఎపఫ్రాని గురించి మాట్లాడుతూ వస్తున్నాడు అనమాట. ఎపఫ్రాని మాటకు అర్థం ఏంటంటే సౌందర్యవంతుడని అర్థమంట. కాబట్టి ఎపఫ్రాని గురించి ఒక మంచి మాట పౌలు గారు ఏం చెప్పాడంటే, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్తున్నాడు. మరి అతని ప్రార్థన గురించి చెప్తున్నాడు. ఏం ప్రార్థన చేసేవాడంటే ఆయన, మీరు సంపూర్ణును, తర్వాత ప్రతి విషయంలోనూ దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారినై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. ప్రార్థనలో ఏం చేస్తూ వచ్చేవాడంట? పోరాడుతూ వచ్చేవాడు అనమాట. ఎక్కువగా మరి ఎపఫ్రా ఎంతగానో గొప్ప ప్రార్థనా పరుడు అనమాట. మరి అందుకని అతని గురించి దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఎపఫ్రా ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడంటే ప్రార్థనలో పోరాడుతున్నాడంట. ఎవరి కొరకు పోరాడుతున్నాడు? ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే సంఘముల కొరకు పోరాడుతున్నాడు. సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తన వరకే కాదు కానీ సంఘం కొరకు, సంఘముల కొరకు ఈయన ఏం చేస్తున్నాడంటే పోరాడుతూ ఉన్నాడు. అందుకని 13వ వచనం చూస్తే, ఇతడు మీ కొరకును, లౌదికే వారి కొరకును, హిమోరా వారి కొరకును, పోలి వారి కొరకును బహు ప్రయాసపడుతున్నాడని ఇతని గురించి సాక్ష్యం ఇచ్చున్నాడు. కాబట్టి ఇతడు మరి కొలసీలో ఉన్నటువంటి సంఘం వారి కొరకు, లౌదికేలో ఉన్న వారి సంఘం కొరకు, హిమోరా పోలివారి సంఘం కొరకు కూడా ఏం చేస్తున్నాడు? ప్రయాసపడుతున్నాడు, పోరాడుతున్నాడు. సంఘముల కొరకు భారంతో ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ కొరకు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, అక్కడ ఏం రాయబడిందంటే, ప్రతి విషయంలో దేవుని ప్రజలు ఎట్లుండాలంట? మొదటి విషయం ఏమంటున్నాడు? సంపూర్ణులుగా ఉండాలి. దేవుని బిడ్డలు ఎట్లుండాలి? ప్రభువా నీ బిడ్డలు సంపూర్ణులుగా ఉండాలి. వారు పూర్తిగా మీ వైపు తిరగాలి. వారు పూర్తిగా మీ వైపు తిరిగి పూర్తిగా వారు సంపూర్ణతను పొందిన వారై ఉండాలి. వారు 100% మిమ్మల్నే సేవించాలి, మీ మీదే ఆధారపడాలని వారు సంపూర్ణులుగా ఉండినట్లుగా వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. మరలా ఏమంటున్నాడంటే, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి వారు తెలుసుకోవాలి. ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి వాళ్ళు ఎరగాలి. కాబట్టి ఈ సంఘములంట ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తమును గురించి తెలుసుకోవాలి, దేవుని చిత్తం గురించి ఎరగాలి అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ వచ్చినాడు. ప్రార్థన చేస్తున్నాడు అంటే ఎపఫ్రా ఏమంటున్నాడంటే, ప్రభువా ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఇతడంట నిశ్చయిత గలవారై, కాబట్టి నిలకడగా ఉండాలి. ప్రజలు సంపూర్ణాత్మ కలిగిన వారై, వారు సంపూర్ణాత్మ నిశ్చయిత కలిగిన వారై నిలకడగా ఉండవాలని చెప్పి వారి కొరకు ఏం చేస్తున్నాడంటే ప్రార్థనలో పోరాడుతూ వస్తున్నాడంట. ప్రార్థనలో పోరాడుతూ వారి కొరకు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మరి ఎపఫ్రాని గురించి దేవుడు మాట్లాడుతూ మనం కూడా ఏం కలిగి ఉండాలి? మనం కూడా అలాంటి ప్రార్థన చేసేవారంగా, ప్రార్థనా పోరాటం కలిగిన బిడ్డలంగా మనం కూడా కలిగి ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఎపఫ్రాని దేవుడు మన ఎదుట ఉంచుతూ వచ్చినాడు అనమాట. కాబట్టి ఎపఫ్రా ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడో మనం కూడా ఏం చేయాలా? మన కొరకు, మన పిల్లల కొరకు, తర్వాత మన కుటుంబంలో ఉన్నటువంటి వారందరి కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండాలన్నమాట. కాబట్టి మనం కూడా ఏం చేయాలా? మొరపెట్టాలి, పోరాడాలి. మనం కూడా మరి దేవుని సన్నిధిలో ఉండి మనం కూడా ఎవరైతే బలహీనైన వారు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులతో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో వారి కొరకు మనం కూడా ఏం చేయాలంటే ఎపఫ్రా లాంటి వారంగా మనం కూడా దేవునికి మనము పోరాడే వారంగా దేవునికి మనం కూడా ఏం చేయాలి? విజ్ఞాపం చేసేవారుగా మరి మనం ఉండాలని చెప్పి
మన విషయంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. కాబట్టి ఇలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలి. ఎపఫ్రా కూడా మరి అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు అన్నమాట. ప్రార్థన జీవితాన్ని కలిగి ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర పోరాడుతున్నాడు. దేవునితో మరి సంఘముల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రజల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, మరి కష్టాలు ఉన్న వారి కొరకు, తర్వాత మరి చల్లగానైనా ఎచ్చగానే లేని స్థితిలో ఉన్నటువంటి వారి కొరకు ఈయన ఏం చేస్తున్నాడంటే మరి పోరాడుతూ వారి కొరకు విజ్ఞాపన చేస్తూ మరి దైవ సన్నిధిలో ఏం చేస్తూ వస్తున్నాడంటే వారి కొరకు ప్రార్థన చేసేవాడుగా ఎపఫ్రా ఉంటూ ఉన్నాడు అనమాట. అంతగా మరి సంఘం కొరకు ఏం చేస్తున్నాడంటే ప్రయాసపడుతున్నాడు. మరి మనకి దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం కూడా అయ్యా నువ్వు కూడా ఆ రీతిగా ప్రార్థన చేయాలి, నువ్వు కూడా ఆ రీతిగా దేవునికి మరి విజ్ఞాపన చేయాలి. కాబట్టి మనం కూడా అలాంటి మరి గొప్ప ప్రార్థన యోధులుగా మనం కలిగి ఉండాలని చెప్పి మరి ఎపఫ్రాని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఎపఫ్రా కూడా మరి అలాంటి బలమైనటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఎపఫ్రా కూడా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థనలో పోరాడుతున్నాడు అనమాట. ప్రార్థనా పోరాటం. కాబట్టి మరి ఎపఫ్రాని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు ఎపఫ్రాలో మరి దేవుడు అనేక విషయాలను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎపఫ్రా ఎలాంటి వాడంటే మనం చూసినట్లయితే ఎపఫ్రా అంట చూడండి 1వ అధ్యాయము కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, కొలసీ 1:7. ఇక్కడ మనం చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఎపఫ్రాను మా ప్రియుడైన తోటి దాసుడు. ఇక్కడ మనం చూస్తే ఎపఫ్రా ఎవరంట? ప్రియుడు. పౌలు గారికి ఎట్లా ఉన్నాడంటే ప్రియుడైన వాడుగా ఉన్నాడంట, ప్రియమైన వాడుగా ఉన్నాడు కదా. ఎపఫ్రా కూడా ఎలాంటి వాడంట? ప్రియుడుగా ఉన్నాడంట కదా. కాబట్టి అందుకని దేవుడు మరి ఎపఫ్రాని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం కూడా ఎట్లా ఉండాలా? మనం కూడా ప్రియమైన బిడ్డలుగా ఉండాలి కదా. ఎపఫ్రా విషయంలో మరి పౌలు అంటాడు మరి ఎపఫ్రా ఎలాంటి వాడంటే అతడు నా ప్రియమైనటువంటి వాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఎపఫ్రాను మా ప్రియుడైన తోటి దాసుడు. కాబట్టి ఎపఫ్రా నా ప్రియుడైన వాడు, తోటి దాసుడు అని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు కదా. మరి ప్రార్థనలో పోరాటమే కాదు కానీ తను తోటి దాసుడిగా, తర్వాత మరి పోరాడేవాడిగా, మంచి ప్రియుడిగా ఉంటున్నాడు అనమాట. ప్రియుడైన వాడిగా మనకి ఇక్కడ కనపడుతున్నాడు అనమాట కదా. కాబట్టి అలాంటి వారంగా కూడా మనం కూడా ఆ రీతిగా ఉండాలని చెప్పి దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాంటి ప్రియమైన బిడ్డలంగా మరి ప్రియమైన వారంగా మనం కూడా కలిగి ఉండాలి. ఎపఫ్రాని గురించి మరి ఎంతో గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఎపఫ్రా ప్రియుడైన వాడు, అతడు నమ్మకమైనటువంటి వాడు. ద్వితీయోపదేశకాండంలో ఒక మంచి మాట ఉంటుంది, చూసినట్లయితే చూడండి 33వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం 33:12. బెన్యామీను గురించి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. కాబట్టి మరి బెన్యామీను గురించి దేవుడు అంటాడు ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు బెన్యామీను గురించి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు కదా. దేవునికి మరి ప్రియమైన బిడ్డలుగా ఉండాలి. ఇక్కడ కూడా మనం చూస్తే ఎపఫ్రా ఎవరికి ప్రియుడంట? ఎపఫ్రా ఎవరికంట? చూసినట్లయితే 7వ వచనంలో అంటాడు, కొలసీ 1వ అధ్యాయం 7వ వచనంలో, ఎపఫ్రాను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటారు. కాబట్టి అతడు ఎంతో ప్రియమైన వాడుగా ఉంటూ వచ్చినాడు. అంతేకాదు 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూసినట్లయితే 8వ వచనంలో ఏముంది? అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు కదా. నమ్మకమైనటువంటి వాడంట. అంటే కింద 2 ఏముందంటే మూల భాషలో ఏముందంటే మీ విషయంలో అన్నాడు. అంటే సేవకుల విషయంలో, తర్వాత విశ్వాసుల విషయంలో ఎట్లున్నాడంట? నమ్మకమైనటువంటి వాడంట కదా. కాబట్టి ప్రియుడు, తర్వాత నమ్మకమైనటువంటి వాడు, తర్వాత ప్రేమను తెలిపేవాడు. బైబిల్లో ఏం చెప్తుందంటే చూడండి, మనం చూసినట్లయితే 8వ వచనంలో చూస్తే 1వ అధ్యాయం కొలసీ 8వ వచనంలో చూసినట్లయితే 1వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాయబడిందంటే 8వ వచనంలో
అక్కడ భాగంలో మనం చూసినట్లయితే ఎపఫ్రా అని మా ప్రియుడు 8వ వచనం, అతడు మా విషయంలోనూ నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. కాబట్టి ప్రేమను తెలిపినవాడు, సంఘములో పలానా వ్యక్తి ప్రేమ కలిగినవాడు అంటే ఇతరుల గురించి నెగిటివ్ విషయాలు కాకుండా పాజిటివ్ విషయాలు అంటే మంచి విషయాలు చెప్పేవాడు అనమాట కదా. మనం ఏం చేస్తామంటే చాలాసార్లు మనం నెగిటివ్ విషయాలు చెప్తాం అనమాట. అది మన దగ్గర ఉన్నటువంటి చెడ్డ అలవాటు. ఎదుటి మనిషి విషయంలో మనం కొన్ని విషయాలు ఏం చెప్తాము, నెగిటివ్ విషయాలు చెప్తాం. అంటే కొన్ని మనము గిట్టక కొన్ని రకరకాలుగా మనం చెప్తూ ఉంటాం. కానీ ఈయన ఇది అట్లా కాదంట. ఆయన ఏం చెప్తాడంటే ప్రేమను తెలుపుతాడంట. పలానా వ్యక్తి ఇలాంటి ప్రేమ గలవాడు, పలానా సహోదరి ఇలాంటి ప్రేమ కలిగినది అని చెప్పి చెప్తాడంట. అంతేకాదు అతని గురించి 4:12 వచనములు కూడా మనం చూస్తే మంచి మాట అక్కడ ఉంది చూడండి. 4:12 కొలసి 4:12 వచనం, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్తున్నాడు. అంటే క్రీస్తు యేసుకు దాసుడు అంటే ఈయన ఎవరికి దాసుడు అంటే దేవునికి దాసుడు. దేవునికి దాసుడు అంట, క్రీస్తు యేసునకు దాసుడు కదా. ఇక్కడ అంటాడు మీలో ఒకడును క్రీస్తు యేసుకు దాసుడైన ఎపఫ్రా మీకు ఏం చెప్తున్నాడు, వందనాలు చెప్తున్నాడు. కాబట్టి ఎపఫ్రా ఎలాంటి వాడంటే మరి క్రీస్తు యేసుకు దాసుడు అంట కదా. మరి గొప్ప విషయాలు చెప్తున్నాడు అనమాట. మనం చూసినట్లయితే కొంతమంది ఉంటారు బైబిల్లో, మరి వాళ్ళు చక్కగా దేవునికి ఏమై ఉంటారు, వాళ్ళు దాసులుగా ఉంటారనమాట. దేవుని మాట లోబడి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా దేవునికి దాసులుగా ఉంటారనమాట కదా. మనం చూసినట్లయితే రోమపత్రికలో ఒక మాట రాయబడింది, 16వ అధ్యాయము, రోమపత్రిక 16వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే అటువారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు, వీరు వారు ఇంపైన మాటలను ఇచ్చకముల వలనను నిష్కాపట్లై మనసులను మోసపుచ్చుదురు. ఇక్కడ మనం చూస్తే కొంతమంది ఉంటారంట వాళ్ళ కొరకే దాసులంట, కానీ క్రీస్తుకు దాసులు కాదు. కాబట్టి కొంతమంది క్రీస్తుకు దాసులు ఎవరంట, కొంతమందే. ఇక్కడ అందుకే పౌలు గారు అంటాడు 18వ వచనంలో, రోమపత్రిక 16:18 మనం మరొకసారి చూస్తే అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు అంటారు. కాబట్టి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఇంపైన మాటలను ఇచ్చకములను కాబట్టి నిష్కాపట్లను మంచి మనసులను ఏం చేస్తున్నారంటే మరి మోసపుస్తున్నారంట. మంచి మనసు కలిగిన వారిని కూడా ఏం చేస్తారంట, చెదరగొట్టేసి వాళ్ళని పాడు చేసేటువంటి మనుషులుగా ఉన్నారంట. కాబట్టి అయితే ఎపఫ్రా అయితే అలాంటి వాడు కాదు, కానీ ఎపఫ్రా ఎవరికి దాసుడంట, క్రీస్తు యేసునకు దాసుడు. కాబట్టి మంచి మాట అతని గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు అతని గురించి ఎన్ని చూసామంటే ప్రియుడైన వాడు, తర్వాత నమ్మకమైనటువంటి వాడు, ప్రేమను తెలిపినవాడు, తర్వాత క్రీస్తు యేసు యొక్క దాసుడు. తర్వాత 5వ విషయము ప్రార్థనాపరుడు కదా. ఎంత ప్రార్థన అంటే మనం ఇక్కడ లేఖనంలో మనం చూసినట్లయితే కొలసి 4వ అధ్యాయము మరి 12వ వచనంలో మనం చూస్తే అతడు మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఇతడు ఎల్లప్పుడూ, ఒకరోజు కాదంట, ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ఏం చేస్తున్నాడు, ప్రార్థనలో పోరాడుతున్నాడు. గొప్ప ప్రార్థనాపరుడని మరి ఈయన గురించి రాయబడుతూ వచ్చింది. ఎపఫ్రా గురించి మంచి ప్రార్థనాపరుడు అనమాట, గొప్ప ప్రార్థనాపరుడు. అంతేకాదు మనం చూసినట్లయితే 6వ విషయాన్ని కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఇంకో మాట రాయబడింది చూడండి. 13వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయం 13వ వచనం, ఇతడు మీ కొరకును లౌదికియా వారి కొరకును యుమోరా పోలి వారి కొరకును బహు ప్రయాసపడుతున్నాడని ఇతని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. అతనిలో ఉన్నటువంటి 6వ విషయం ఏంటంటే పోరాడేవాడు. ఎవరి కొరకు పోరాడుతున్నాడు, బహుగా పోరాడుతున్నాడు, బహు పోరాడుతున్నాడు అంట. ఎవరి కొరకు అంటే సంఘముల కొరకు పోరాడుతున్నాడు, బహుగా పోరాడుతున్నాడు అంట కదా. ప్రయాసపడుతున్నాడు, సంఘములు గురించినటువంటి ప్రయాసము కలిగిన వాడు, సంఘములు గురించినటువంటి ప్రయాస, సంఘములు గురించినటువంటి చింత కలిగిన వాడు, సంఘమును గురించినటువంటి భారం కలిగిన వాడు. ఆ సంఘం కొరకు ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చేవాడు అనమాట. సంఘముల కొరకు ఏం చేశాడంటే
ప్రయాసపడ్డాడు, బహు ప్రయాసపడ్డాడంట. ప్రయాస కాదు కానీ బహు ప్రయాసపడ్డాడంట. సంఘం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. మనం కూడా ఏం కావాలంటే సంఘం కొరకు ప్రార్థన చేయాలి. ప్రభా, మా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు వాళ్ళు ఆత్మీయంగా బలపరచబడాలి, వారు సంపూర్ణులు కావాలి, వారు ఆత్మీయంగా బలపరచబడుతూ రావాలి, వారు బలం కలిగిన బిడ్డలుగా ఉండాలి, వారు నిలకడగా ఉండాలి, ఆత్మీయ విషయంలో దేవుని ఆత్మయందు వారు నిలకడగా ఉండాలి అని చెప్పి మనం ఏం చేయాలంటే సంఘం కొరకు మనం ప్రార్థన చేయాలి. సంఘం కొరకు ఏం చేస్తూ వచ్చినాడంట? 13వ వచనం ఏం చెప్తున్నాడు? బహు ప్రయాసపడుతున్నాడంటే సంఘముల గురించినటువంటి ప్రయాసపడుతున్నాడు. 7వ విషయం మనం చూసినట్లయితే 13వ వచనంలోనే ఒక చిన్న తలంపుని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇతడు మీ కొరకును, లౌదీకి వారి కొరకును, హిమోరా వారికి పోలి వారి కొరకును బహు ప్రయాసపడుతున్నాడని ఇతని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. అంటే సాక్ష్యం, ఒక మంచి సాక్ష్యం కలిగిన వాడు అన్నమాట. ఇతని గురించి పౌలు ఏం చెప్తున్నాడు? ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఎపఫ్రా గురించి, ఎపఫ్రా నా ప్రియుడైన వాడు, ఎపఫ్రా నమ్మకమైనటువంటి వాడు, ఎపఫ్రా మీ ప్రేమను తెలిపినవాడు, అంటే మంచి విషయాలు చెప్పేవాడు ఎపఫ్రా. తర్వాత క్రీస్తు యేసుకు దాసుడండి, తర్వాత మంచి ప్రార్థనాపరుడు, తర్వాత మరి సంఘముల కొరకు ప్రయాసపడుతున్నవాడు అని చెప్పి అతని గురించి ఏం చెప్తున్నాడు? సాక్ష్యం చెప్తున్నాడు కదా. మన గురించి కూడా మరి నిలబడి, నా గురించి కూర్చున్న మీ అందరి గురించి కూడా ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి కదా. ఇతరులు మన గురించి సాక్ష్యం చెప్పాలి అంటే ఈయన సాక్ష్యం కలిగిన, మంచి సాక్ష్యం కలిగిన వాడు కాబట్టి మనం కూడా మరి ఎపఫ్రాలో నుండి మనం అనేక విషయాలు మనం నేర్చుకుందాం. ఆయన మరి ఎపఫ్రా అనే మాటకు అర్థము మరి సౌందర్యవంతుడని అర్థమైనప్పటికి కూడా, ఎపఫ్రా నిజంగా సౌందర్యవంతుడు అయినప్పటికి కూడా ఎంత ఆత్మీయ విషయాల్లో మరి ఎలాంటి గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడో కదా. మరి దైవజనుడు పౌలు గారి ద్వారా ఒక మంచి సాక్ష్యాన్ని మరి తన గురించి చెప్తూ వచ్చినాడు కదా. ఎన్ని విషయాలు చెప్పాడు పౌలు ఆయన గురించి కదా? 7 విషయాలు చెప్పాడు కదా. 7 విషయాలు చెప్పాడు. మొదటి విషయం ఏంటి? నా ప్రియుడు అన్నాడు. రెండవ విషయం ఏంటి? నమ్మకమైన వాడు అన్నాడు. మూడవ విషయం ఏంటంటే ఈయన మరి ప్రేమను తెలిపినవాడు. నాలుగో విషయం ఏంటంటే ఇతడు క్రీస్తు యేసు యొక్క దాసుడు అన్నాడు. ఐదో విషయం ఏంటంటే ప్రార్థనాపరుడు అన్నాడు. ఆరో విషయం ఏంటంటే సంఘం కొరకు బహు ప్రయాసపడుతున్నాడు అన్నాడు. ఏడో విషయం ఏంటంటే అతని గురించి సాక్ష్యం చెప్తూ వచ్చినాడు. ఇవన్నీ సాక్ష్యాలు చెప్పినాడు అనమాట. ఈ పత్రికను రాస్తూ అతనిలో ఉన్నటువంటి గొప్పతనాల్ని ఏం చెప్పాడంటే సాక్ష్యం రూపంలో అతని గురించి ఇలాంటి మంచి సాక్ష్యం గలవాడని చెప్పి ఆ సంఘానికి పత్రిక రాశాడు పౌలు. కాబట్టి మనం కూడా మరి ఎపఫ్రా లాంటి వారమై మనం కూడా ఏం కలిగి ఉండాలా? ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. నమ్మకమైన వారంగా అతని గురించి ఒక మంచి మాట ఏమన్నాడు చెప్పండి? 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నాడు అంటే మరి అతడు మా విషయంలోను మీ విషయంలో కూడా నమ్మకమైనటువంటి క్రీస్తు దాసుడు. కాబట్టి నమ్మకంగా మనం దేవుని సేవించాలి, నమ్మకంగా ప్రభువుని ఘనపరచాలి, నమ్మకమైనటువంటి వారిని దేవుడు ఎతుకుతా ఉంటాడంట కదా. కాబట్టి మరి నమ్మకత్వం అనేది మనం కలిగి ఉండాలి ఎల్లప్పుడూ కదా. అలాంటి జీవితాల్ని మనం కూడా మరి కలిగి దేవుని మనము సేవించాలి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువుని అడుగుదాం, ప్రభా మమ్మల్ని కూడా మీకు ప్రియులుగా ఉండటానికి మాకు కృపనివ్వండి, నమ్మకమైన వారికి ఉండటానికి మాకు సహాయం చేయండి ప్రభా. మరి ఇతరుల గురించి మంచి విషయాలు చెప్పేవారంగా దేవా మేము ఉండగలిగినట్లుగా సహాయం, మీకు దాసుడిగా మేము ఉండటానికి మా కృప చూపండి. ప్రార్థనాపరులుగా ఎపఫ్రా లాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి సంఘముల కొరకు ప్రయాసపడేవాడిగా నేను కూడా ఉండటానికి నా కృప చూపమని, మరి ఎపఫ్రా లాగా మంచి సాక్ష్యాన్ని కలిగే వారంగా మనం ఉండాలని దేవుడు ఎపఫ్రాని రాసి పెట్టాడు. ఈయన గురించి అధ్యాయాలు బైబిల్లో లేవు, కానీ ఇతని గురించి బైబిల్లో అక్కడక్కడ కనపడుతుంటుంది అన్నమాట. ఎక్కడో కొంచెం 2 పత్రికల్లో 3 పత్రికల్లో అక్కడక్కడ కనపడుతుంటుంది. కానీ ఇతని గురించి అద్భుతమైనటువంటి మాటలు అపొస్తలుడైన పౌలు చెప్పాడు అనమాట. అలాంటి వారంగా మరి చాలామంది చూస్తే అధ్యాయాలు ఉంటాయి, కొంతమంది వాళ్ళ జీవిత చరిత్ర అధ్యాయాలు ఉంటాయి. కానీ ఇతనిదైతే ఈ 1వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో మాత్రమే ఉంటుంది. ఇంకా అక్కడక్కడ కొన్ని చోట్ల 2-3 చోట్ల కనపడతాడు ఈయన. అయితే ఆ 2-3 చోట్ల కూడా ఒక ఎపఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడని 2-3 చోట్ల ఉంటుంది అంతే. కానీ మరి చిన్నగా రాసినప్పుడు కూడా
ఎపప్రా ఎలాంటి వాడు అంటే గొప్ప పరిచర్య చేసిన వ్యక్తి అనమాట. కొంతమందిని చాలామంది వాళ్ళ గురించి పౌలు చాలామంది చిన్నగా రాశాడు, కానీ వాళ్ళు చేసిన పనులు అయితే మాత్రం దేవుని కొరకు వాళ్ళు చేసిన పనులు చాలా గొప్పవన్నమాట. ఆ రీతిగా మనం కూడా కలిగి ఉండాలనేది దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం. ప్రార్థన చేసుకుందాం.